భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు మరో మంచి అవకాశం వచ్చింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నాయి. పవర్ గ్రిడ్లో మొత్తం 182 పోస్టులు, సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీలో 39 ఖాళీలు ఉన్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలు గేట్ 2026 పరీక్ష ఆధారంగా జరగనున్నాయి. అంటే గేట్లో మంచి స్కోర్ సాధించిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలపై అర్హత ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో మొదట గేట్ మార్కులు, తర్వాత గ్రూప్ డిస్కషన్, చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఇక ఈ 3 దశల్లో ప్రతిభ కనబర్చిన వారికి తుది నియామకం లభిస్తుంది. ఈ ఉద్యోగాల కోసం బీటెక్, బీఈ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి. ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 31, 2025 నాటికి అభ్యర్థుల వయసు 28 ఏళ్ల లోపు ఉండాలి. వయసులో సడలింపు కేటగిరీ ప్రకారం ఇవ్వబడుతుంది. దరఖాస్తు ప్రక్రియ 2026 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ప్రారంభం కానుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు వివరాలు, పోస్టు వారి అర్హతలు, జీతభత్యాలు, రిజర్వేషన్ సమాచారం అధికారిక నోటిఫికేషన్లో ప్రకటించనున్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ భారతదేశంలోని ప్రధాన ప్రభుత్వ సంస్థల్లో ఒకటి. దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రసార వ్యవస్థను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థలో ఉద్యోగం దక్కడం అనేది స్థిరమైన కెరీర్ మాత్రమే కాకుండా మంచి వేతనాలు, అలవెన్స్లు, ప్రమోషన్ అవకాశాలతో కూడినదిగా భావించబడుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు తమ గేట్ ప్రిపరేషన్తో పాటు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్పై దృష్టి సారించాలి. ఎందుకంటే పవర్ గ్రిడ్ వంటి సంస్థలో ఉద్యోగం దక్కడం అనేది కేవలం ప్రతిభ ఆధారితమే కాకుండా భవిష్యత్తుకు బలమైన స్థిరతను అందిస్తుంది. అందువల్ల ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో చదువుతున్న వారు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. గేట్ 2026 పరీక్షకు సిద్ధమవుతూ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.